ఎంఆర్ఓ గారు, గౌరవ మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు గోవర్ధన్ గారు, ఊరుగన సత్యనారాయణ గారు, ఈ గ్రామ శాఖ అధ్యక్షులు కృష్ణ కదా సరే సైదులు పార్టీ ఉపాధ్యక్షులు కృష్ణ గారి, సింగల్ విండో చైర్మన్ డిసిసి మెంబర్ గుడిపాటి సైదులు గారు, జానసి రెడ్డి గారు, తదితర పెద్దలందరికీ, ఈ ఎలుగుపల్లి గ్రామస్తులందరికీ, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు శంకర్ గారికి, ఇంకెవరు రామచంద్రారెడ్డి గారు, సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా మండల్ వాళ్ళందరూ కూడా, ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గం వెనకబడ్డదా అది సెకండరీ, కానీ దీన్ని ముందు తీసుకుపోవాలన్న ఒక సంకల్పంతో నేను గౌరవనీయులు పరిశ్రమల శాఖ మరియు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి నేను ఇక్కడున్న పర్టికులర్ సమస్యలన్నీ కూడా వారికి అప్లికేషన్ ద్వారా నేను సబ్మిషన్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ పరిశ్రమలు పెడతాను కూడా దాదాపు కొన్ని కంపెనీలు ముందుకు వచ్చినాయి. ఇంకా కొన్ని కంపెనీలను కూడా జమ చేసి ఇక్కడ ఏ కంపెనీ పెడితే ప్రజల అవసరం ఉంటుంది. మినిమం నేను ఏమనుకుంటున్నానంటే ఇక్కడ 2-3 వేల మంది అని ఒక పనిచేసి బతకాలి. ఒక్క కుటుంబం వెనకాల, ఒక్క ఉద్యోగం వెనకాల ఒక కుటుంబం బతుంది. ఆ విధంగా ఇక్కడ పరిశ్రమలు వస్తే ఇదంతా డెవలప్ అవుద్ది. పరిశ్రమలకు అనుకూలంగా ఉంది. ఇక్కడ నీటి వనరులు రుద్రమశేరు ఉన్నది. అదేవిధంగా జాతీయ రహదారి ఉంది. తర్వాత ఇక్కడ సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్ దాదాపు 20-30 కిలోమీటర్లు ఉంటుంది. ఈ నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్ పోవడానికి కూడా బ్రహ్మాండమైన జాతీయ రహదారి ఉంది. కనుక అన్ని విధాల అనుకూలంగా ఉంది. కాబట్టి ఇక్కడ దాదాపు ఇది ఒక బిట్టు 121 ఎకరాలు ఒక బిట్టు ఉన్నది. అదేవిధంగా ఆ పక్కన కూడా 81 ఎకరం 16 గుంటలు ఉంది అక్కడ. కనుక ఇవన్నిటి కూడా కలిపి వాళ్ళు దాదాపు నిన్న నాతో మాట్లాడిన విధానంలో బాగానే ఉంటుంది సార్, మేము వచ్చి విజిట్ చేస్తామని చెప్పిండ్రు. కనుక రేపు 24 తారీఖు నాడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి నాకు దీని మీద కూడా ఐడియా ఉండాలన్న దాని మీద నేను ఇక్కడ రావడం జరిగింది. కనుక ఏదన్నా ఈ 5 ఏళ్ళల్లో నా పీరియడ్లో ఏదైనా వచ్చిన కంపెనీ పెట్టి కొంతమందికి ఉపాధి కల్పించాలని, ఈ తుంగతుర్తి పేరు కూడా వెనకబడ్డది కాదు కదా, ఇది ముందు వరుసలో నిలబడుతుంది అని చెప్పడానికి కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను. కనుక ఈ ప్రయత్నంలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు అందరూ కూడా నాకు చేదోడుగా ఉండాల్సిన ధర్మం, బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే 10 ఏళ్ళకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎలా గర్వంగా తుంగతుర్తి గడ్డ మీద గర్వంగా నిలబడే పరిస్థితి మా ఎమ్మెల్యే అనే కడుక్కున్నది. కనుక దీన్ని నిలబెట్టాలని కూడా సంకల్పం నాకుంది. ఈ దేశంలో పరిశ్రమలు నెలకొల్పిన, ప్రాజెక్టులు నెలకొల్పిన ఒక కాంగ్రెస్ పార్టీ నెలకొల్పింది. కానీ ఇవాళ పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఎక్కడ కూడా తచ్చడి మట్టి తీయలే, ఏం చేయలే. రుద్రమశేరుని ఏమో చేస్తుంది, రుద్రమశేరుని రిజర్వాయర్ చేస్తారని చెప్పి హరీష్ రావు వచ్చిండు, అంత గెలికిండు, అవతల పడ్డాడు. దానికి ఆయన దిక్కు లేదు, ఇటు వచ్చిన నాదులు లేడు. నేను మొన్న మన మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రుద్రమశేరుని రిజర్వాయర్ చేయాలని చెప్పి నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది. అది బహుశా మీ అందరికీ కూడా చూసింటారు. కనుక దానికి ప్రాజెక్టు దాదాపు 2000 కోట్ల బడ్జెట్ అవుతుందని కూడా దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది. ఎన్ని కోట్లు అయినా ఏం లేదు సార్, ఇప్పుడు దాదాపు 5000 ఎకరాలు బారుతుంది. ఇది మనం కనుక రిజర్వాయర్ చేస్తే 16,000 ఎకరాలు బారుతుంది. ఈ నుంచి ఒక 5-6 గ్రామాలు ఎక్కడ మన నూతరకాల మండలం దాదాపు ఏది తాళసింగార ఎడవెల్లి కూడా అక్కడికి ఇరిగేషన్ డెవలప్ అయ్యి వేలాది ఎకరాల భూమి సాగుబడిలోకి వస్తుంది అని చెప్పి నేను వారికి వివరించడం జరిగింది. అదేవిధంగా దీని కింద ముందే ఎస్ఆర్ఎస్పి లింక్ దీనికి చేసిండ్రు. మధ్యలో 2 కిలోమీటర్ దూరం ఉంది. అది కూడా కంప్లీట్ చేస్తే డైరెక్ట్ నీళ్లు ఎస్ఆర్ఎస్పికి ఇంట్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. కనుక దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి నా ప్రయత్నం చేస్తానని కూడా నేను మనవి చేస్తున్నాను నేను. ఎందుకంటే ఎక్కడనైతే నీళ్ళు ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది, ఎక్కడనైతే వనరులు ఉంటాయో అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. కనుక ఈ రుద్రమ చెరువు అనేది ఇలా ఒక నీడగా ఉన్నది మనకు.
ఇది లింకు చెరువులు, గొలుసుకట్టు చెరువులు ఎత్తున్నాయో అవన్నీ నింపుకొని రుద్రమ చెరువుకు రావాలి. తర్వాత ఈ రుద్రమ చెరువు అలుగుపోతున్నప్పుడు కేశపురం కాడ నుంచి కూడా శాంక్షన్ కోసం నేను లెటర్ పెట్టడం జరిగింది. అదేవిధంగా సంఘం దగ్గర కూడా ఒక బ్రిడ్జి ఇదే అలుగు మీద సంఘం దగ్గర కూడా నేను దాని ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది కూడా తొందరగా అవుతుంది. కనుక ఈ ప్రాజెక్టు అనేది మినిమం 2 సంవత్సరాలు పడదా 3 సంవత్సరాలు పడదా, కానీ నేను దీన్ని తప్పకుండా చేసి తీరుతానని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 13 కోట్ల రూపాయలు పెట్టి సీసీ రోడ్లు వేయించడం జరిగింది ప్రతి ఊర్లే, మొత్తం నియోజకవర్గం. అదేవిధంగా జూనియర్ కాలేజ్ తొందరలో స్టార్ట్ చేస్తాం ఇక్కడ తిరుమలగిరిలో. తర్వాత మోత్కూర్కి బస్ డిపో, డిగ్రీ కాలేజ్ అన్నాం. ఆల్రెడీ బస్ డిపో వాళ్ళు డిపార్ట్మెంట్ వచ్చింది సర్వే చేస్తాను. బస్ డిపోకు ఏది మోత్కూరు సర్వే చేస్తూ ఉన్నారు. కనుక ఒకటొకటి ఎందుకంటే ఈ ప్రాంతం దాదాపుగా నేను 22 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి నేను చాలా సుపరిస్థితిని. ఏ ఊర్లో ఏముంది, ఏ ఊర్లో ఏ అవసరం ఉంది, దారి ఎక్కడ ఉంది, బాటలు ఎక్కడున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వెంపటి చెరువు మొత్తం కూడా పొలాలు ఉన్నాయి, కానీ దాని నిండా జమ్మి మొలిసింది. అది వ్యవసాయానికి అక్కరా కూడా పోతా ఉంది. దాన్ని కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా గుమ్మడేలి చెరువు కూడా డెవలప్మెంట్ కోసం పెట్టడం జరిగింది. ధర్మారావు చెరువు కూడా డెవలప్మెంట్ కోసం పెట్టడం జరిగింది. అదేవిధంగా మొన్ననే మనం శంకుస్థాపన చేసుకున్నాం. అతి తొందరలో టెండర్ అయి మన తుంగతుర్తి ఈ హైవే రోడ్డు నుంచి మొదలు పెట్టుకొని రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు మనం ముందుగా దాదాపు 12 కిలోమీటర్లు 16 కోట్ల రూపాయలతోని మనం డబల్ రోడ్ చేయడానికి మనం దాన్ని ప్రపోజ్ చేసినాం. అదేవిధంగా ఇలా ఈ ఎలుగుపల్లి నుంచి పర్సాపల్లి కాస్తండ మీదుగా పర్సాపల్లికి కూడా అది దాన్ని కూడా 3 కోట్ల రూపాయలతో ప్రపోజల్ పెట్టిన దాన్ని కూడా శంకుస్థాపన చేసినాం. అది తొందరలో టెండర్ పిలిచి అది కూడా ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం. కనుక ఇక్కడ చిన్న రోడ్లు ఏతుందో నిర్లక్ష్యానికి గురైన రోడ్లు ఏతున్నాయో ఆ రోడ్లన్నీ కూడా నేను ప్రభుత్వానికి అప్పీల్ చేయడం జరిగింది. కనుక ఇది తప్పకుండా ఈ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ చాలా వెలుగైతుంది. ఈ వెలుగు నీడలో చాలా మంది బతకాలని కూడా నేను కోరుకుంటున్నా. కనుక నేను ఎమ్మెల్యేగా నన్ను ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. ఈ ప్రజల రుణం తీర్చుకోవాలంటే నేను ఏదైనా ఒక ప్రజలకు సాయం చేయాలని నాకు సంకల్పం ఉంది. కనుక మీరందరూ కూడా సహకరించాలని చెప్పి తప్పకుండా అవసరం అనుకుంటే నేను ఏం చేయాలో ఇలా గవర్నమెంట్ కూడా సంకల్పించింది. ప్రతి మండలంలో జూనియర్ కాలేజీ, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజీ పెట్టాలని కూడా ఉన్నది. నేను మళ్ళీ అవసరం కూడా రేపు అసెంబ్లీలో కూడా దీని ప్రస్తావన తీసుకొచ్చి తుంగతుర్తిలో డిగ్రీ కాలేజ్ పెట్టాలని కూడా మనం ప్రపోజ్ చేస్తాం. అతి తొందరలో ఉన్న క్యాంప్ ఆఫీస్ కూడా దాన్ని ఇనాగరేట్ చేసుకొని ఇక్కడ మినిమం 2 రోజులు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మండలాలు కూడా ఇక్కడ కూడా ఎందుకంటే ఈడ తిరుమలగిరి రావాలంటే ఇబ్బంది ఉంది. మోత్కూరు